జరిగిన నర్సరావుపేట పార్లమెంట్ ఆనాడు కాపు బ్రహ్మానందరెడ్డి గారు, కొన్నిచేట రోసయ్య గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మధ్య సుదర్శన్ గారు, కాసు కృష్ణారెడ్డి గారు వంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంట్ కి 75 సంవత్సరాలలో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక బీసీ బిడ్డ అనిల్ యాదవ్ ఈ పార్లమెంట్ గత 25 సంవత్సరాల నుంచి లక్షాధికారులని, కోటీశ్వరులని నర్సరావుపేట పార్లమెంటు నుంచి మనం పార్లమెంటుకు పంపుతున్నాం. మొట్టమొదటిసారి ఒక సామాన్యుడిని ఎన్నుకునే ఆ భాగ్యం మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మొన్న అసెంబ్లీలో ఒక తెలుగుదేశం నాయకుడు కలిశాడు. అన్నాడు, ఎలా గెలుస్తారు మీరు నర్సరావుపేట పార్లమెంట్ అన్నాడు. నేను అడిగా ఏమయ్యా ఎందుకు గెలము, గతంలో గెలవలేదా అంటే ఒకటే అన్నాడు, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించిన కృష్ణదేవరాయలు గారిని మేము లాక్కున్నాం, రేపు 100 కోట్లు పెడతాం, మీ దగ్గర డబ్బు ఎక్కడుంది, మీరు ఒక సామాన్యుడిని, ఒక గొర్రె కాపర్లో బిడ్డను తీసుకొచ్చి పెడతారన్నాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.